ముందుగా కాలీఫ్లవర్ పీసెస్ అయితే ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసి చక్కగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక 3 స్పూన్లు మైదా పిండి అండ్ అలాగే 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం అనమాట. ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా బైండ్ చేసుకోవాలన్నమాట కాలీఫ్లవర్ అంతా కూడా. ఆ తర్వాత వేడి నూనెలో మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీడియం గోల్డెన్ రెడ్ కలర్లో వస్తే సరిపోతుంది. తర్వాత కొంచెం ఆయిల్ తీసేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, అలాగే అల్లము వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఒక 2 స్పూన్లు సోయా సాసు, ఒక 2 స్పూన్లు వచ్చేసి చిల్లీ సాస్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా సైడ్లో ఇట్లా ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసిన పీసెస్ అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నం కొంచెం అట్లా స్ప్రెడ్ చేసుకొని వేసేసుకోండి. సాట్ చేస్తున్నట్టు కలుపుకుంటే బాగుంటుంది. అట్లాగే 1 స్పూన్ వచ్చేసి మనము పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, మిరియాల పొడి. అలాగే 1 స్పూన్ వచ్చేసి ఉప్పు అన్ని చెక్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. మన గోబీ రైస్ రెడీ అనమాట.